ఇంత వర్షన్లో కూడా మనం ట్రైపాడ్ని మైక్ని ఆర్డర్ పెట్టాం. ఇకపై నేను చెప్పిన వీడియోస్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి, అందుకని మనకు ఉపయోగపడుతుంది ట్రైపాడ్ మైక్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు దాన్ని అన్బాక్స్ చేద్దాం. ఇదేంట్రా బాబు, ఇంత వర్షంలో కూడా కష్టపడి ఇచ్చారు మన డెలివరీ బాయ్. చూడండి, ఇది మైక్ అనమాట. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. దీనికి కత్తి వాసన ఏంటో. దీని లోపల మైక్ ఉంది. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. ఇకపై నేను చెప్పిన వీడియోస్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి, అందుకని మనకు ఉపయోగపడుతుంది ట్రైపాడ్ మైక్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు దాన్ని అన్బాక్స్ చేద్దాం. ఇదేంట్రా బాబు, ఇంత వర్షంలో కూడా కష్టపడి తెచ్చిచ్చాడు మన డెలివరీ బాయ్. ఇన్ టైంలో తెచ్చిచ్చాడు. దీన్ని అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో ట్రైపాడ్ మైక్ రెండు ఒకేసారి ఆర్డర్ పెట్టాను. చూడండి, ఇది ట్రైపాడ్. ఇది నేను డిజిటెక్ కంపెనీ నుంచి తీసుకున్నా. ఎలా పనిచేస్తుందని మీకు తర్వాత చూపిస్తా. ఇది మైక్ అనమాట. అయ్యో చూడండి, దీని ఫీచర్స్ కూడా చెప్తా, ట్రైపాడ్ గురించి చెప్తా. చూడండి, ట్రైపాడ్ ఓపెన్ చేద్దాం. సెల్ఫీ స్టిక్తో కూడా యూజ్ అవుతుంది. దీనికి మనకి రిమోట్ కూడా ఇచ్చారు. ఇది బ్లూటూత్ కనెక్ట్ డివైస్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది దీని బిల్డ్ క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంది. నేను ఇప్పుడే వీడియో పోస్ట్ చేసి చూశాను, మొత్తం దీని గురించి మొత్తం తెలుసుకున్నాను. దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇదైతే మొబైల్ పెట్టుకోవడానికి, కెమెరా పెట్టుకోవడానికి, ఇది ప్రస్తుతం మొబైల్ పెట్టుకోవడానికి ఇది 360 degrees తిరుగుతుంది. ప్లస్ ఇది కూడా ఫ్రంట్కి ముందుకి ఫుల్గా రొటేట్ అవుతుంది, కదులుతుంది. ఇది మొబైల్ పెట్టుకుంటాం కదా, దాన్ని మొబైల్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ నాబ్ అనేది, ఈ కింద నాబ్ అనేది 360 degrees తిరగకుండా, మనకు 360 degrees కావాలి 360 degrees తిప్పుకోవచ్చు. లేదు సగం 90 degrees కావాలి 90 degrees పెట్టుకొని దీన్ని నాబ్ టైట్ చేసుకుంటే ఇంకా తిరగకుండా అలా స్టక్ అయిపోయి ఉంటుంది. అయితే దీన్ని ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేసి చూద్దాం ఎంత హైట్ వరకు రాబోతుంది అనేది. మెయిన్గా ఇప్పుడు దీనికి ఇక్కడే ఉంటుంది బ్లూటూత్. ఎందుకంటే పక్కకు పడిపోయింది, బ్లూటూత్ దీనికే ఉంటుంది. బ్లూటూత్ రిమోట్ అనమాట ఇది. మనం ఎక్కడైనా పెట్టుకొని కొంచెం దూరమైన ఫోటో దిగినప్పుడైనా వీడియో ఆన్ చేసుకోవాలనుకున్నాం. కానీ దీని మీద మనకి ఇది కనపడుతుంది చూసారా, దీన్ని మనం క్లిక్ చేస్తే చాలు వీడియో అనేది ఆన్ అయినా అవుతుంది, ఆఫ్ అయినా అవుతుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఫస్ట్ కింద స్టాండ్ పెట్టుకోవాలి మనం, తర్వాత పైన చూడండి. కరెక్ట్గా నా హైట్కి కరెక్ట్గా వచ్చింది. నా హైట్కి నా మొబైల్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, తిప్పుకోవాలంటే నాబ్స్ యూస్ చేసుకొని తిప్పుకోవచ్చు నచ్చినట్టు. అయితే ఇలా వీడియోస్ చేయగలుగుతాను. ఇప్పటి నుంచి మీకు మంచి క్వాలిటీ ప్లస్ స్టాండర్డ్గా ఉండే వీడియోస్ అని రాబోతే ఖచ్చితంగా వీడియోస్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ట్రైపాడ్ చూస్తాం. దీని బిల్డ్ క్వాలిటీ చూస్తే చాలా బాగుంది. మనం దీన్ని సెల్ఫీ స్టిక్ కింద కూడా వాడచ్చు, అది ఎలా చూపిస్తాను. మన ఫిట్నెస్ సంబంధించిన కంటెంట్లో మెయిన్గా మనకు కావాల్సింది ట్రైపాడే కాదు, సెల్ఫీ స్టిక్ కూడా కావాలి. ఎప్పుడైనా బయట ట్రావెల్ చేసినప్పుడు మీకు అన్నీ చూపించడానికి కూడా. చూడండి, సెల్ఫీ స్టిక్ కింద కూడా పనిచేస్తుంది ఇది. దీన్ని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకొని నార్మల్గా మీరు ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. కానీ చాలా నాకైతే బాగా నచ్చింది. డిజిటెక్ నుంచి చాలా మంచి క్వాలిటీ ట్రైపాడ్ అనేది, ట్రైపాడ్ ప్లస్ సెల్ఫీ స్టిక్ అనేది నాకు వచ్చింది. చూద్దాం ఫ్యూచర్లో మీకు వీడియోస్ మంచిగా స్టాండర్డ్గా వచ్చినాయంటే చాలా బాగా పనిచేసినట్టు. ఓకే, ఇప్పుడు మనం మైక్లో అన్బాక్స్ చేద్దాం. మైక్ కత్తి ఎక్కడ పెట్టాను, సరే ఓకే. ఏమో మైక్ అయితే నాకు 699 పడింది. కొంచెం బడ్జెట్లో చూసుకున్నా. ఇది బాగుంటే మీరు యూట్యూబ్లో నా వీడియోస్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా మంచి మైక్ తీసుకొని ఆడియో క్వాలిటీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తాను. దీనికి కత్తి వాసన ఏంటో. చూడండి, లోపల ఇలా ఉంది. మన లోపల ఏమేమి ఇచ్చాడంటే మైక్ ఇచ్చాడు. నువ్వు మైక్ ఉన్నప్పుడు మైక్ లేకపోతే ఇంకే ఉంటుంది అంతా కామెంట్ చేస్తారేమో. మైక్కి పైన క్యాప్ కూడా ఇచ్చారు, ఎటువంటి దుమ్ము గట్ట లోపలికి వెళ్ళకుండా నేను ఫిక్స్ చేసుకోగలగా. ఇలా వెనకాల పవర్ ఆన్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి ఇస్తే పవర్ ఆన్ అవుతుంది. తర్వాత బ్లూ కలర్ లైటు రెడ్ కలర్ లైటు వెలిగి ఆగుతూ ఉంటుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇది రిసీవర్ అనమాట. ఇది రిసీవర్, ఇది ఫోన్కి కింద ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకునే చోట కనెక్ట్ చేసుకుంటాం. ఇంకా మనకి కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఒక మంచి క్వాలిటీ పౌచ్ అయితే ఇచ్చారు, మొత్తం అన్ని పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవడానికి, నీట్గా లోపల పెట్టుకొని బయటకు తీసుకెళ్ళడానికి. అయితే దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని మనం మొబైల్ ఛార్జింగ్ కేబుల్ దగ్గర పెట్టేస్తాం. పెట్టిన తర్వాత మనకి అడిషనల్ సెట్టింగ్స్లో ఓటీజీ కనెక్షన్ అని ఉంటుంది, అది ఆన్లో పెట్టుకున్నారు అనుకోండి, వెంటనే ఇక్కడ రెడ్ కలర్ లైట్ ఆన్ అవుతుంది.
మీకు వెంటనే రిసీవర్ కూడా ఆన్లో పెట్టుకున్నారంటే రెండు కనెక్ట్ అయిపోతాయి. రెండు కనెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ రెడ్ కలర్ లైట్ వెలిగి ఉంటుంది, ఇక్కడ కూడా రెడ్ కలర్ లైట్ వెలిగి ఉంటుంది. లేదు రెండు బ్లూ రెడ్ బ్లింక్ అవుతూ ఉన్నాయంటే కనెక్ట్ అయినట్టు కాదు. అప్పుడు మీకు నచ్చినట్టు ఇక్కడ క్లిప్ ఉంటుంది, ఇలా పెట్టుకొని మాట్లాడచ్చు. అంటే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓన్లీ డిసడ్వాంటేజ్ వచ్చు, ఓన్లీ అదే వాడు ఇచ్చిన కెమెరా యాప్లో మనం వాడగలుగుతాం. ఓకే పర్లేదు, ఇట్స్ ఓకే. అయితే నాన్సెన్స్ కింద వినిపించుంటుంది మీకు వాయిస్. ఇప్పుడు మనం మైక్ పెట్టుకొని ఆడియో క్లారిటీ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇందక్కడి వరకు నేను మాట్లాడింది నార్మల్ ఫోన్ కెమెరాతో, మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఈ ఆడియో అనేది మీకు మైక్ లో నుంచి వస్తుంది. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు జేకే ఫిట్నెస్ ఫ్యాషన్ ఛానల్. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇదనమాట ఈ మైక్ లో ఉన్న ఆడియో. బిగినర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకున్నాను. ఓకే, ఇట్స్ ఈ 700 నాకైతే 700 పడింది. ట్రైపాడ్ అయితే 1200 పడింది. ట్రైపాడ్ చాలా వర్తబుల్. మనకు మైక్ కూడా 700 ఈ క్వాలిటీ అంటే చాలా వర్త్. బిగినర్స్ కి చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.